ఇప్పుడైతే మేము మా ఇంటికి వచ్చామండి, సింగరాయకొండ ఇంటికి. ఆ మోటార్ చూస్తున్నారా, ఆ మోటార్ తీసుకెళ్ళడం కోసం. ఆ మోటార్ తీసుకెళ్దాం, పెద్ద పని ఏం లేదన్నాడు. కానీ మా ఆయన చేసే పని చూడు ఎలా ఉందో. అక్కడ అదిగో చెట్లు అన్నీ పీకేసినవన్నీ, మొన్న కొట్టేసిన చెట్లు అన్నీ కాలబెట్టేశాడు. మళ్ళీ బాగలేదంటుంటాడు. పక్క బాగలేదు, ఆయన ఆయాసపడుతూనే బాధపడుతూనే నీళ్ళు లాగుతున్నాడు, అదంతా కాలబెడుతున్నాడు. ఇప్పుడు మోటార్ తీసుకొని మళ్ళీ బయలుదేరాలి. ఎట్టుంటుంది. నేనేమో నీళ్ళు లాగకూడదు, లాంటి నేను లాగి ఉండేదాన్ని. చెప్తేనేమో వినడు. అసలు ఎంత సెగ, ఎంత మంట పడుతుంది అది. అంత పెద్ద మంటకి ఒళ్ళంతా వేడెచ్చేసింది దెబ్బకి. చూసారా పిచ్చి మొక్కలు ఎట్లా వలిసిపోయినాయో. ఈ పిచ్చి మొక్కలు మొలవటం ఏందో ఎన్నిసార్లు పీకేసినా మాకు అర్థం కాకుండా ఉంది ఈ పిచ్చి మొక్కలు. ఇక్కడ ఇల్లేమో కానీ ఈ మొక్కలు పీకేలాకు సగం నీరసం వస్తుంది.